హలో గైస్, OnePlus 15 టోటల్ లీక్స్ అయితే బయటకు వచ్చాయి. అండ్ ఈ వీడియోలో నేను OnePlus మన ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే దీని టోటల్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోని అయితే పూర్తిగా చూసాక ట్రై చేయండి. ఈ మొబైల్ చైనాలో అక్టోబర్ 27వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. అలాగే గ్లోబల్ గా అయితే నవంబర్ 13వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు అనేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. దీని ప్రైస్ వచ్చి యూకే లో అయితే 5,000 దాకా తగ్గించే అవకాశం అయితే ఉందంట. కానీ మన ఇండియాలో 70,000 to 75,000 అయితే పెట్టబోతున్నారు అనేసి రూమర్స్ చెప్తున్నారు. OnePlus కెమెరా లవర్స్ అయితే ఇది ఒక పెద్ద సాక్ అనే చెప్పుకోవచ్చు. 13 కి 15 కి చాలా చేంజెస్ అయితే చేశారు. OnePlus 13 లో యాసెల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ అయితే ఉంది. OnePlus అయితే తన సొంత డీటెయిల్ మ్యాక్స్ ఇమేజ్ ఇంజిన్ అయితే తీసుకొని రాబోతోంది. మంచి ఇమేజెస్ అయితే తీసుకోవచ్చు అనేసి రూమర్స్ చెప్తున్నారు. లీక్స్ ప్రకారం OnePlus 15 లో మెయిన్ కెమెరా అలాగే టెలిఫోటో అయితే ఈ రెండు అయితే డౌన్ గ్రేడ్ అయితే చేస్తారనేసి టాక్ అయితే వస్తుంది. ఇమేజెస్ అయితే బాగా వస్తాయి అనేసి అయితే చెప్తున్నారు. డిస్ప్లేలో కానీ వస్తే OnePlus 15 లో 2K డిస్ప్లే అయితే ఉండదు. 1.5K రెజల్యూషన్ తో BOE OLED డిస్ప్లే అయితే రాబోతోంది. కానీ 165 హెర్ట్జ్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది మనం గేమింగ్ ఆడేదానికి అలాగే మనం మొబైల్ యూజ్ చేసేప్పుడు కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా వస్తే దీంట్లో Snapdragon 8 Elite Gen 5 అయితే ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఇది ద బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మనం గేమ్స్ ఆడేదానికి కానీ నార్మల్ యూసేజ్ కానీ చాలా సూపర్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. బ్యాటరీ పరంగా వస్తే మాత్రం ఇందులో 7,300 mAh అయితే ఇవ్వబోతున్నారు. OnePlus 13 కంటే 1,300 mAh అయితే ఎక్కువ ఇవ్వబోతున్నారు. మొబైల్కి ఇప్పుడు ఫ్లాట్ డిస్ప్లే అయితే ఇవ్వబోతున్నారు. ఇది మనం గేమ్స్ ఆడేదానికి కానీ నార్మల్ యూసేజ్ కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా OnePlus UI గురించి కానీ చెప్పుకుంటే చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఇప్పుడు OnePlus 15 లో రాబోతున్న స్పెసిఫికేషన్తో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ ముందుగా బాగున్నాయా, ఇప్పుడు ఏమన్నా చేంజెస్ చేసిన దాంట్లో బాగలేదా? ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.